పాపారావు గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? పాపారావు గారు, ఇప్పుడు తెలంగాణ సార్ ఫైనల్ లెక్క అయితే వచ్చేసింది. నిన్నటి వరకు అయితే 3,38,00,000 ఓటర్లు ఉంటే సార్ తర్వాత 2,60,00,000 తగ్గింది. అంటే దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. అంటే ఎలా చూస్తారు ఈ పరిణామాన్ని? అంటే మనకి మొన్న కూడా అనుకున్నాం గల్లంతయ్యాయనే మాట దగ్గర కొంచెం వివాదం వస్తుంది. ఎందుకంటే గల్లంతయ్యాయంటే అది ఉన్న ఓట్లు పోయినాయి. అసలు ఆ ఓట్లు ఉన్నాయా లేవా అనేది వాళ్ళు అసలు ఓటర్లా కాదా, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, డూప్లికేట్ ఓట్లు ఎంతమంది, ఇది ప్రశ్నలు ఉన్నాయి కదా. అందుకని మనం కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చే విధంగా వాడకుండా దాన్ని ఆబ్జెక్టివ్ గా చర్చిస్తేనే మంచిది. గల్లంతయ్యాయి అంటే ఎవరు ఉన్న ఓట్లు తీసేశారు. సో దాన్ని అయితే నాకు తెలిసి అయితే ఈ రోజు దాకా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా దాని గురించి ఇప్పుడు తెలంగాణలో నేను మాట్లాడుతుంది వెస్ట్ బెంగాల్ గురించి కాదు, బీహార్ గురించి కాదు. తెలంగాణలో ఏ పార్టీ సరే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళ కేటర్కి వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ఏ పార్టీ దీనిలో మాకు అన్యాయం జరుగుతుంది అనేది పెద్ద వాయిస్గా ముందుకు రాలా. కాబట్టి సరే ఇక్కడ దాన్ని పెద్ద చర్చనీయాంశం చేసి ఏదో జరిగిపోతుందని మనం కూడా అనుకోవటం అనేది అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ నేను అనేది ఇప్పుడు మీరు అంటున్నటువంటి గల్లంతనో లేకపోతే అది దానిలో బాధ్యత మంది కూడా ఉందిగా, ఓటేసే వాళ్ళది కూడా ఉంది. లాస్ట్ టైం మొన్న కూడా ఇదే ప్రశ్న మన దగ్గర లేవనెత్తారు. కానీ చాలా ఫ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా 45 లక్షల ఓట్లను తొలగించారు. జిల్లాల వారీగా చూస్తేనే హైదరాబాద్ లో 45% ఓట్లు కట్ అయితే మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో 35%. అంటే ఫ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తోంది. దీనివల్ల రానున్న ఎలక్షన్ పై ఎఫెక్ట్ చూపించే ప్రభావం ఉందా పార్టీల వారిగా? మీరు చెప్పండి ఏమైనా కానీ మీరు చెప్పిన 3 ఉన్నాయి కదా ప్లేసెస్, రంగారెడ్డి, మేడ్చల్ అండ్ హైదరాబాద్. పోలింగ్ ఎంత జరుగుతుందండి? ఓటింగ్ జరిగినప్పుడు, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోలింగ్ ఎంత జరుగుతుంది? ఇక్కడ 35% దాడుతుంది ఈ చుట్టుపక్కల. దీస్ ఆర్ 4 అర్బన్ మెట్రోపాలిటన్ ఏరియాస్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో అనంతనాగ్ లోను ఇట్లాంటి చోట్ల టెర్రరిస్ట్ ప్రాబ్లం ఉన్న చోట్ల జరిగే చాలా నామినల్ పోలింగ్ 35% అట్లా జరుగుతుంది. అట్లాంటి పోలింగ్ హైదరాబాద్ లో జరిగిన డేటా మొన్న ఎలక్షన్ కూడా చెప్పండి. ఎగ్జాక్ట్లీ పాపారావు గారు మీరు చెప్పిందే, ఎందుకంటే పోలింగ్ శాతం చాలా తక్కువ హైదరాబాద్ లో. ప్లీజ్ కంటిన్యూ. అందుకని ఏంటంటే ఇక్కడ అంత తక్కువ పోలింగ్ అవుతుందంటే వీళ్ళకి అసలు చిత్తశుద్ధి. ఇప్పుడు ఓటర్లు బయటికి రావడానికి ఇష్టపడే వాళ్ళు ఓటు కోసం పిఎల్ఓలు పొరపాట్లు చాలా ఉన్నాయి, పిఎల్ఓలో లోపాలు ఉన్నాయి, పిఎల్ఓలు సరిగ్గా చేయలేదు, ఆఫీసుల్లో కూర్చొని అక్కడికే రమ్మన్నట్టుగా ఇచ్చేసారు. చాలా చోట్ల వాళ్ళు సరిగ్గా కొంత నిబద్ధత లేదు, కానీ ఎక్స్టెన్షన్ జరిగింది, అదంతా జరిగింది. మనకు కూడా బాధ్యత లేదా? అవి నాట్ రెస్పాన్సిబుల్. మన ఓటు మన బాధ్యత కాదా? పిఎల్ఓల మీద మనకు కావాలంటే గొడవ చేద్దాం, దాని మీద ప్రశ్నిద్దాం, కానీ మన ఓటు మనం పట్టించుకోకపోతే ఎవరికో ఎందుకు పట్టాలండి? ఆ ఓటు ఇప్పుడు హైదరాబాద్ మీరన్న 3 చోట్ల చూడండి, ఇవన్నీ 4 అర్బన్ మెట్రోపాలిటన్ ఏరియా. ఎప్పుడైతే ఓటింగ్ ప్రతిసారి తక్కువ జరిగే తెగ ఉపన్యాసాలు ఇస్తాం మనం మీడియాలో. మిడిల్ క్లాసెస్ కదా ఏరియాలో ఉండే మిడిల్ క్లాసెస్, వీళ్ళంతా చాలా ప్రిడామినెంట్ సెక్షన్ మీడియాలో. కానీ మనం అంతా చాలా ప్రభావశీలమైన వర్గం. మనం ఎక్కడ పడితే అక్కడ మన వాయిసే వినపడుతుంది, కానీ ఓటేయడం దగ్గరికి వచ్చేసరికి మనం ఎక్కడ కనపడం. అందరికీ అన్ని బాధ్యతలు గుర్తు చేస్తాం, గ్రామీణ ప్రజలకి మనం ఉపన్యాసాలు దంచుతాం, వాళ్ళు ఎలా ఉండాలో చెబుతాం, చాలా మాట్లాడతాం. మనం అన్ని రాజకీయాలు నిత్యం చర్చిస్తూ ఉంటాం. ఎక్కడ చేరితే అక్కడ టీ బంకుల దగ్గర అక్కడ ఓటే. దీన్ని కూడా ప్రశ్నించుకోవాలి. 40% వాళ్ళు మీరు చెప్పినట్లుగా 45% మంది ఓటింగ్ ఓట్లు ఏమైనాయి అంటే దీనిలో కొంత నిజంగానే పోయినాయి అనుకుందాం. పోయినాయి అన్ని తప్పిపోయిన వాళ్ళు అన్ని డూప్లికేట్ ఓట్లే ఉండవు కదా. కానీ దీనిలో బిఎల్ఓల తప్పు. నేను అంటుంది ఏంటంటే ఇక్కడ వ్యవస్థాగతంగా బీజేపీ తెలంగాణలో చేస్తుంది ఏదో ఉందని నేను అనుకోవట్లా. బీజేపీ తెలంగాణలో ఓటర్ మ్యానిపులేషన్ సర్ద్వారా చేయగలుగుతుందని నేను అనుకోవట్లా. చేయలేదు. అలా కాకుండా ఏ పార్టీ కూడా దీని మీద పెద్దగా పార్టీల పరంగా దీన్ని తెగ అభ్యంతరాలు చెప్తుంది కూడా లేదు. ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ అయితే బాగా సైంటిఫిక్ గా కూడా అదంతా మేనేజ్ చేస్తుంది. మనం బిఎల్ఓ తప్పుల గురించి మాట్లాడుకున్న పాపారావు గారు, ఎస్పెషల్లీ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే నిజంగా బిఎల్ఓలు ఏదైనా మిస్టేక్ ఉన్నా, వాళ్ళ ఇంటికి రాకపోయినా, ఇవ్వకపోయినా, సరిగా రెస్పాండ్ కాకపోయినా కూడా ఆన్లైన్ లో కూడా మనం ఫిల్ చేసి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ అసలు పబ్లిక్ యూటిలైజ్ చేసుకోలేదు, పబ్లిక్ రెస్పాండ్ కాలేదు అనేది మీరు ప్రస్తావించండి మేజర్ ఇష్యూ. అవును, అది మేజర్ ఇష్యూ. ఆన్లైన్ అందరికీ రాకపోయినా ఇప్పుడు ఆన్లైన్ రాదు సార్, కొంతమందికి రాదు. అంటే అన్ని ఎదురు వాళ్ళు ఉంటారు కదా, చేసుకోలేరు, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, కాంప్లెక్సిటీ చాలా ఉంటుంది. ఎందుకంటే 2002 ఓటు కూడా బయటికి తీయాలి కదా. 2002లో నా ఓటు ఎక్కడ ఉంది అనేది కూడా బయటకు కావాలి దీనిలో అవసరాన్ని బట్టి. సో అవన్నీ చేయాలంటే ఒక హెల్ప్ కావాలి చాలా మంది.
కానీ ఏంటంటే దానికి బిఎల్ఓలు సరే అదే అయినా కానీ స్టిల్ బాధ్యత మనకు అసలు లేనట్టు. అసలు ఎలక్షన్ అప్పుడు మన ఓటు ఉన్నప్పుడు మనం పోయి ఓటేస్తున్నామా? ఓటు లేదని గొడవ చేస్తాం, సరే బాగానే ఉంది చేస్తున్నాం. 40% ఓట్లు ఏమైనాయో తెలియట్లేదు అంటున్నాం, అది ప్రశ్నిస్తాం, బాగుంది. కానీ ఓటు ఇచ్చిన తర్వాత ఓటేసాం, అంతకుముందు మనకు ఓటు ఉంది కదా. అందుకని ఏంటంటే ఎవరన్నా అంటారు తేలిక సార్. మనం కూడా కొంత ప్రజల్లో కూడా ఈ అర్బన్ ఏరియాలో మిడిల్ క్లాసెస్ పెద్దగా వీళ్ళని వెరీ వోకల్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్, అంతేగాని వాళ్ళు పెద్ద బాధ్యత ఉన్న వాళ్ళని నేను అనుకుంటాను అందరూ. రైట్ అది కానీ అందరూ బాధ్యత ఉన్న వాళ్ళని నేను అనుకుంటాను. ఓకే, వెంకటనాయక్ గారు ఇందాక అమర్నాథ్ గారు మీ పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేసినటువంటి, అంటే